అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చర్చ ఒక ఫలితం దిశగా సాగాలి. అందుకనే నేను వారిని అప్పుడప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటా. ఫలితం దిశగా సాగాలి అన్నప్పుడు మన నిర్దిష్టత ఉండాలి, లేకపోతే ప్రయోజనం లేదు. ఏంటి ఈ సమస్యలు 1, 2, 3 మనకు ఆ క్లారిటీతోని ముందు ఆ సమస్యలను ప్రతిపాదించాలి. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే 2 స్థాయిల్లో వీటికి పరిష్కారం ఉంటుంది. ఒకటి, భూభారతి చట్టం వచ్చిన తర్వాత వెంటనే గైడ్ లైన్స్ వచ్చినాయి, ఆలస్యం కాలేదు. చాలా అరుదుగా చట్టం రాగానే గైడ్ లైన్స్ వస్తాయి, లేకపోతే గైడ్ లైన్స్ రావడానికి మళ్ళీ 2-3 ఏళ్ళు పడుతుంది. ఈసారి మాత్రం భూభారతి రాగానే వెనువెంటనే గైడ్ లైన్స్ వచ్చినాయి. ఇవాళ మనము స్పష్టంగా అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, మనకున్న సమస్య అర్థమవుతున్నది, అందరు క్లియర్గా చెప్తూనే ఉన్నారు, మళ్ళీ దాన్ని పునరుక్తి అవసరం లేదు. 1-2 మాటల్లో చెప్పాలంటే, ఆన్లైన్లో ఎక్కించటం ప్రప్రథమ సమస్య. దానికి భూభారతి ఇప్పుడు ఉన్నటువంటి ధరణి టెక్నాలజీయే, ధరణి రికార్డులే ఇప్పుడు ఉన్నాయి, మళ్ళీ ఇక కొత్త అయితే రాలేదు. ఇక ఆ టెక్నాలజీలో మార్పు అవసరమా, చట్టంలో మార్పు అవసరమా? మనకి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మార్పులైతే టెక్నాలజీ మార్పులు అనేది స్పష్టంగా రాసుకుందాం. చట్టంలో మార్పులైతే చట్టంలో ఏ మార్పులు జరగాలి అనేది రికార్డ్ చేద్దాం. 1, 2, 3 ఇవి చట్టంలో రావాల్సిన మార్పులు అని. ఇది నా దృష్టిలో చాలా చాలా అవసరం. ఇది కొన్ని ఆచరణలో వస్తున్నటువంటి సమస్యలు, ఇవి ఆన్లైన్లో ఎక్కించినము, కాగితం ఇచ్చినము రిటర్న్లో కూడా, అయినా కానీ అక్కడ ఫైల్ కదులుతలేదు. ఎందుకు కదులుతలేదు అంటే కదిలిస్తలేరు దాన్ని, అక్కడ పని జరగట్లేదు. ఎట్లా జరిగితే ఎట్లా చేస్తే ఈ పని జరుగుతుంది అనేది కూడా మనకు చాలా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు వారు సబ్ కలెక్టర్ గారు వెళ్తూ ఒక మాట అన్నారు, మనం దృష్టి పెట్టలే కానీ దాని మీద అందరం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ టు సర్వీసెస్ యాక్ట్ అని ఉంటుంది, సిటిజన్స్ రైట్స్ యాక్ట్ అని కూడా అంటారు చాలా చోట్ల. ఆ చట్టం ఏం చెప్తుందంటే, ఎన్ని రోజుల్లో అప్లికేషన్ ఇస్తే పని కావాలి అనేది ఆ చట్టం ప్రకారం గైడ్ లైన్స్ జారీ అవుతాయి. అన్ని రోజుల్లో పని కనుక కాకపోతే అడిగేటువంటి అధికారము వినియోగదారునికి, పౌరునికి ఉంటుంది. అట్లాంటి ఒక సర్వీసెస్ యాక్ట్ మన దగ్గర కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి విడివిడిగా వీటన్నింటి గురించి మనం ఆలోచించి మాట్లాడాలి. ఆ నిర్దిష్టత లేకపోతే ప్రయోజనం లేదు నేను అనేది. అందుకని నంబర్ 1, చట్టంలో మార్పులు నాకు తెలిసైతే భూభారతి చట్టంలో తక్షణం ఇప్పుడు ఆ మార్పులు అవసరమని నేను అనుకోవటం లేదు. సమగ్రంగానే దాని మీద అధ్యయనం జరిగింది. సమగ్రంగా అధ్యయనం తర్వాత తయారు చేసినటువంటి చట్టం బిల్లు మీద విస్తృతమైన చర్చ జరిగింది. మండల స్థాయి నుంచి కూడా దాని మీద చర్చ జరిగింది. ఆ అన్ని చర్చలు జరిగిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. గైడ్ లైన్స్ కూడా, దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ కూడా జారీ అయినాయి. కొన్ని అఫిడవిట్స్ ఇవ్వాలా వద్దా ఇట్లాంటివి తప్ప నేను అనుకోవటం ఆ చట్టంలో దానికి మార్పులు అవసరం లేదు. 2 కీలకం, టెక్నాలజీకి సంబంధించిన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి, మార్చాలి. ఇంతకుముందు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను వెనక వైపు నుంచి సవరించుకోవటానికి, వాడుకోవటానికి అనేకమైన అవకాశాలు ఉండే, ఆ అవకాశాలు లేకుండా పకడ్బందీగా రక్షణ కల్పించే విధంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలి. 3, సమస్యల పరిష్కారానికి మీరు కాలపరిమితి పెట్టి గ్రామ స్థాయిలో మీరు గ్రామ సభలు పెట్టి ఆ నిర్దిష్ట కాలంలో సమస్యల పరిష్కారం చేయమని మనం అడగవలసిన అవసరం ఉంది. నేను అనుకోవటం 3వ డిమాండ్ పైన ఒక స్పష్టతనిచ్చి, నెల అంటారా, 2 నెలలు అంటారా, 6 నెలలు అంటారా అనండి. ఆ 6 నెలలు అనుకుంటే 6 నెలల లోపల మనకి పరిష్కారం కావాలి. ఈ పరిష్కారానికి గ్రామ స్థాయిలో గ్రామ సర్వే సభలు జరపాలి. రెవెన్యూ సదస్సులు జరగలేదని అనకండి, జరిగినాయి. అన్ని జిల్లాలల్లో రెవెన్యూ సదస్సులు జరిగినాయి, కొన్ని చోట్ల డివిజన్ల వారీగా కూడా జరిగినాయి. అది కాదు ఇప్పుడు జరగవలసింది, గ్రామ స్థాయిలోనే సదస్సులు జరిపి ఆ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను అక్కడికక్కడ వెనువెంటనే పరిష్కరించగలిగితే అప్పుడు దానికి 6 నెలల్లో మనం అనుకున్నట్టుగా పరిష్కారం అనేది సాధ్యమవుతుంది. ఇది ఒక భాగం. మన దృష్టిలో పరిష్కార మార్గం నంబర్ 1
చట్టంలో రావాల్సిన సంస్కరణలు ఏమన్నా ఉంటే వాటిని నా దృష్టిలోనైతే లేవు. అందులో చెప్పుకోదగినటువంటి సవరణలు లేవు. మీరు కూడా ఎవరు వాటిని సజెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. రెండోది కీలకమైందంటే టెక్నాలజీ పరమైనటువంటి మార్పులు చేర్పులు, దానికి మనం ఒక డెడ్ లైన్ పెట్టి దాని గురించి మనం మాట్లాడవలసింది. మూడోది చాలా స్పష్టంగా గ్రామ స్థాయిలో ఈ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు పెట్టి ఈ డేట్ లోపల మీరు ఈ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి మనం అడగటం. నాలుగోది సర్వీసెస్ యాక్ట్ తెచ్చి వినియోగదారులకు పౌరులకు ఈ పనుల విషయంలో స్పష్టమైన హక్కులు కల్పించటం, ఇవి నా దృష్టిలో అవసరం. వీటికి మనం ఒక స్పష్టమైన రూపం ఇస్తే వాటిని చీఫ్ సెక్రటరీ దాకా, ముఖ్యమంత్రికి, రెవెన్యూ మినిస్టర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అందరం ఒక డెలిగేషన్గా వెళ్ళి ఆ తర్వాత ఏం చేద్దామనేది సీరియస్గా దానిపైన కార్యాచరణ గురించి ఆలోచించుకోవచ్చు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయం. ఇంకా సిపిఐని మీరు పిలిచినరో లేదో, వాళ్ళు కూడా వస్తే బాగుండేది. కాంగ్రెస్ నుంచి కూడా ప్రతినిధులు వస్తే బాగుండేది. అందరినీ పిలిచి ఈ చర్చను కనుక సీరియస్గా ముందుకు తీసుకెళ్తే అది పరిష్కారం సాధ్యమవుతుంది. అంతిమంగా మనం ఇక్కడ వచ్చింది కూర్చున్నది ఏంటంటే బాధితులు చాలామంది ఉన్నారు. మనం అనుకుంటున్నాము మనం వేరు బాధితులు వేరని. ఈడున్న వాళ్ళు అందరూ బాధితులే, ఇంట్లో ఏవేం మినహాయింపులు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. అందరికీ బాధితులు, అవి వేరే విషయం. మనవి ప్రధానం కాదు ఇక్కడ. మనం ఎట్లో కిందో మీదో పడి పరిష్కరించుకుంటాం. కానీ సాధారణ రైతుల యొక్క సమస్యలు ఇంతకుముందు వచ్చి మాట్లాడిపోయినారు కదా, అటువంటి రైతుల సమస్యల పరిష్కారమే ప్రధానమని భావిస్తున్నాం. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ తయారు చేసుకోగలిగితే ఉపయోగం. లేకపోతే ఎప్పుడు కూడా ఇట్లాంటి సదస్సుల వల్ల మనకు అంతిమ ప్రయోజనం కలగకపోతే ప్రయోజనం ఉండదు. చేసినము ఇక్కడ మొదలైంది, మళ్ళా మనం ఆ గ్రామాల దాకా మళ్ళా పోవాల్సిన అవసరం లేదు. మీకు సమస్య ఏందో తెలుసు, స్పష్టత ఉంది, పరిష్కారం ఏందనేది చెప్పండి. ఇదైతే అవుతుంది, దీనికి పరిష్కారం అనేది నేను 4 చెప్పిన స్పష్టంగా. ఆ 4టిని మనం ప్రభుత్వం ముందు పెడదాం, పరిష్కారాలను సాధించుకునే ప్రయత్నం చేద్దాం. నేను అంటున్న చట్టంలో లేకుండా ఏవీ లేవు, కానీ ఆ టైం లిమిటేషన్ రెవెన్యూ సదస్సు అయితే లేవు కదా. నువ్వు రెవెన్యూ సదస్సు ఈ డేట్ లోపల పెట్టి అది పరిష్కరించమని ఒత్తిడి పెడితే తప్ప అవి కావు. ఆ రకమైన ప్రయత్నం ఒకటి జరగవలసిన అవసరం ఉంది. అది చాలా చాలా అవసరం. మీరు అన్నట్టుగా సమగ్ర భూ సర్వే జరగాలి. అంతిమంగా అన్ని సమస్యలకు పరిష్కారం అదే. మళ్ళీ దాని మీద భిన్నాభిప్రాయాలు లేవు. ఆ నిర్ణయం మనం అడగాలి. అది కూడా ఒక పాయింట్గా రాద్దాం మన కార్యాచరణలో. అది ఇవన్నీ మనము యాజ్ ఏ పాయింట్గా దాంట్లో రాయండి. 4-5 పాయింట్లు రాస్తే ఆ 4-5 పాయింట్లతో ఇలాంటి డిక్లరేషన్గా వాటిని ప్రభుత్వం, నేను నా మాటగా 4 చాలా సూటిగా చెప్పిన, మీరు చెప్పిన 2ంటికి కూడా నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాను. మీ ప్రయత్నానికి నమస్కారం. కోదండరామ్ గారు ఉండగానే 2 పాయింట్లు చెప్పదలుచుకున్నా. చెప్పడం చాలా విషయాలు చెప్తాం. ఎవరు మాట్లాడినా అర్ధగంట గంట సేపు మాట్లాడగలిగేటువంటి నైపుణ్యం ఉంది. నేనేమంటున్నా, ఈ అన్ని సమస్యలకు కారకులు కంప్యూటర్లో సాఫ్ట్వేరు కేవలం అధికారులు మాత్రమే కాదు, దీన్ని నడిపే ప్రభుత్వం. వీటన్నిటికి కారణం నడిపే ప్రభుత్వం. దాన్ని అంగీకరించాలి మనం. ధరణి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా, నేను కూడా చాలా డిబేట్ చేసిన, నేను చాలా కొట్లాడినా కూడా. ఎందుకంటే తెలంగాణ భూమి కోసం ఎంత రక్త తర్పణం చేసిందో, భూమి కుటుంబానికి ఎంత సోషల్ స్టేటసో, భూమి పట్ల రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములే ఎట్లా చంపుకుంటారో అది చూసిన తెలంగాణ. కాబట్టి దీంట్లో 100కు 100 మీరు అన్నారు ఒక మాట, నేను సూచన కోసం చెప్తున్నా సుమా, నీవు నేను గదే మాట్లాడుకుంటాం, గదే ఫిలాసఫీ ఉంటుంది. కానీ సమగ్రంగా చర్చించిన తర్వాతనే భూభారతి వచ్చింది. ఓకే, వస్తే అఫిడవిట్ ఎక్కడ ఎందుకోసం పడ్డది? ఇది ఎందుకు పెట్టినట్టు అఫిడవిట్? ఎవరు పెట్టినట్టు? అది 2, ఇది రిజిస్టర్ కావాలంటే 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నాడు ఇవాల్టి వాల్యూ ప్రకారం రిజిస్టర్ చేసుకునేటువంటిది ఎందుకు వస్తుంది చెప్పండి మీరు?
చెప్తున్నా కోదండరామ్ సార్, నేను ఎందుకంటున్నా అంటే అవగాహన లేకుండా ఉండం కోదండరామ్ సాబ్, అవగాహనతో చేస్తే గుర్తుపెట్టుకోండి. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం, సీసీఎల్ఏ డ్రైవ్ చేయడు, రెవెన్యూ సెక్రటరీ డ్రైవ్ చేయడు, కలెక్టర్ డ్రైవ్ చేయడు. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం డ్రైవ్ చేయాలి. ఇవాళ నేను ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు వక్తలు చాలామంది మాట్లాడారు, అనేక సమస్యలు ఉన్నాయి, ఇదొక సమస్య. ఇక్కడనే అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ఏమని? భూభారతి సమస్య, ధరణి సమస్య ఈ ప్రభుత్వం కూలిపోవడానికి ఒక కారణమని ఇంతకుముందు ఏదో వక్తలు చెప్పిండ్రు. ఇంత 60 లక్షల మంది రైతులకు సంబంధించిన, ఇవాళ ఇంకొకరు అన్నారు, వారు నరసింహరెడ్డి గారు 85% పరిష్కారం అయింది కానీ 15% అని చెప్పి, ఒకవేళ 85% నిజంగా పరిష్కారం అంటే మళ్ళీ భూభారతి వచ్చిన తర్వాత కూడా 70 లక్షల మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఆలోచన చేసుకోవాలి. అంటే ఎంత విఫలమైందో నేను విన్నాను. నేను అసెంబ్లీలో కూర్చొని అటు ఉన్నప్పుడు విన్నా నేను, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో భూ రికార్డ్స్ అవి గొప్పగా ఉంటాయో ఆ రాష్ట్ర ఆ దేశ జీడిపి 2% పెరుగుతుందని చెప్తే నేను కూడా సంబరపడ్డా. కానీ జరగలే. పెయిన్ మీద నుంచి పొయ్యిలా పడ్డారు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కోదండరామ్ సార్. నేను మల్కాగిరిలో ఉంటే మీకు తెలుసు, నాకు నిత్యం ఇదే సమస్యలు వస్తాయి, దాన్ని అర్థం కాకనా, అర్థమైతే తప్పకుండా, అర్థం కాకుండా ఎందుకుంటుంది? ముక్కుపాదం ఇలా ఎప్పుడో 1984 150 గజాలు 200 గజాలు కొనుక్కున్నాడు. నీకు తెలుసు, సింగరేణిలో ఉన్నాడో ఇంకెక్కడో ఎక్కడో చిన్న వాళ్ళు కొనుక్కుంటాం. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అది ఆస్కారం ఉండదు, ఎందుకంటే అక్కడ మనుషులు నివసించే స్థలం కాదు కాబట్టి. 10 రూపాయల గజ 20 రూపాయల గజ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో అక్కడ ఒక ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం వస్తే, వాడు ఇల్లు కట్టుకుంటే ఇంకొక బ్రోకర్ కొడుకు వచ్చి దాన్ని పట్టా చేయించుకొని, అరే నీకేం లేదురా అంటే ఎన్ని మాటలు చెప్తుంది సార్. ఎన్నడికి నాతో కొట్లాడలేవు, నువ్వు నెగ్గలేవు, కోర్టులను నేనే మేనేజ్ చేస్తా, నా దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర పోలీసులు కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది, నాకు అందరు ఎవరు గెలిచినా నా వాళ్ళే అని చెప్పి మాట వస్తుందంటే ఎవడు కంట్రోల్ చేయాలి? చట్టం ఉంటుంది కోదండరామ్ సాబ్, చట్టం ఉంటుంది. కానీ చట్టం ఎవడి చేతిలో ఉంది, ఎవడి కోసం అమలు చేయబడుతుంది చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను అంటున్నా, అన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ప్రజలను ఆదుకునేటోడు మాత్రం లేకుండా పోతే ఆ చట్టం కూడా చట్టుబడలు అవుతుంది. ఇవాళ నేర్చుకునే సత్యం కాబట్టి ఇవాళ ఏమీ లేదు. బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపించేటువంటి మాట ఏంటంటే, ఇవాళ ఎక్కడో కాడ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే గతంలో లేదని మనం ఓడగొట్టాం. ఇవాళ నిజాయితీ ఉంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల నేను కల్లారు చూస్తా కోదండరామ్ సాబ్, ఎన్నెన్ని భూములు ఎంతెట్లా దళితుల భూములు అయితే ఇట్లా గుంజుకుంటూ అంటారు. వాడు ఏం అది ఉండదు. నువ్వు రోడ్ల మీద వాళ్ళ భూములే గుంజుకుంటావు, గవర్నమెంట్ కార్యాలయాలు వాళ్ళ భూములే గుంజుకుంటావు, డబుల్ బెడ్రూమ్ కట్టాలి వాళ్ళ భూములే గుంజుకుంటావు. మీకు తెలిసి అలా నేను అడుగుతున్నా, భూమి సమస్య ఇంత గంభీరమైన సమస్యని అంగీకరించడం కదా, ఇంకా పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది చెప్పండి, ఈ పక్కకున్న కర్ణాటక ఏం చేస్తుంది చెప్పండి. అసైన్మెంట్ భూములు బీదలకు ఇచ్చినాయి, 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో వాళ్ళకు పర్మనెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు, ఎందుకు ఇలా వాళ్ళకి హక్కులు కలిగించలేకపోతుంది? ఇవాళ ఏంటన్నా, హైదరాబాదులో మీకు తెలుసు, నాకు తెలుసు, నా ఊర్లో 2 లక్షల రూపాయలు నాడు కూడా హైదరాబాద్లో 10,000 రూపాయలకు ఎకరం విక్రయం ఉండేటువంటి పరిస్థితి. నా దగ్గర 100 రూపాయలు, ఇక్కడ 10,000. ఇలా అది 10 కోట్లయింది, 20 కోట్లయింది. భూముల వాల్యూస్ పెరిగిన తర్వాత గీ దళితులకు గింత వాల్యూ భూములు ఎందుకున్నాయని చెప్పి ఇలా అనేక రకాల గుంజుకుంటా ఉన్నారు. ఇలా లక్షల ఎకరాల భూముల్ని కొత్త 400 గజాలు ఇస్తాం, 600 గజాలు, అదొక మాట. ₹1 కూడా కంపెన్సేషన్ కూడా గుంజుకున్నారు గతంలో. మీకు గజ్వేల్లో ఏం జరిగిందో మీకు తెలుసు, ఎన్ని వేల ఎకరాలు గుంజుకున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా ప్రభుత్వానికి కనుక నిజాయితీ ఉంటే అందరం అన్నం నేను అటెండ్ అయ్యింది. 25 ఏళ్ళుగా ఉన్నా సార్, నేను 25 ఇయర్స్ నుంచి కాన్స్టెంట్గా ఉన్నా. ప్రతి రెవెన్యూ సదస్సుకి గ్రామీణ ప్రాంతాలను పోయేది, అక్కడికక్కడ ఎట్లా పరిష్కారం అయ్యేది చూసినాం. ఇవాళ కరప్షన్ అంటున్నాం, అధికారం ఇంటలేరు అంటున్నాం, ఎవడు వినిపించాలి చెప్పండి మీరు? మా చేతిలో కలెక్టర్ లేరు, మా చేతిలో సీసీఎల్ లేడు, మా చేతిలో ఎంఆర్ఓ లేడు, చెప్పండి. మొత్తం ప్రభుత్వం ఇలా ఎన్నికలైనప్పుడు అందరం వచ్చి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చిపోతాం, ఇది చేస్తాం, అది చేస్తాం. ఏ కెపాసిటీ చేస్తావు? ఇలా ఎందుకు అమలు తెలియదు, అది ఇంపార్టెంట్.
అందుకనే ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఆ లోతులోకి పోని ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని లక్షల ఎకరాలు పోయింది, ఇవన్నీ దొరికిపోతున్నాయి. కానీ కన్నీళ్ళు పెడుతున్నాను సార్. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఒక్క రైతు కూడా ఇవాళ చాలా చాలా దిక్కులే చూస్తు. అంతకుముందు గింత దారుణ పరిస్థితి లేదు. ఇవాళ భూమి కొనుక్కున్నోడికి కూడా ఏమైద్దో అనేటువంటి భయం ఉన్నది. ఇల్లు కొనుక్కుంటోని కూడా ఏమైద్దో అనే భయం ఉంది. 40 ఏళ్ళ కదా మీకు తెలుసు ఎల్బీ నగర్ ఎప్పుడు సార్? ఎల్బీ నగర్ ఎప్పుడు చెప్పండి? కొనుక్కున్న భూమి ఇలా దాన్ని తీసుకొచ్చి ఇది పొరం భోగి అని చెప్పి వేసి పడేసింది. వేస్తే వాళ్ళు పాపం పోయి మొరబెట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటే ఇచ్చిన జీవో 118 ఎందుకు ఇచ్చినా మీకు తెలుసు. ఇచ్చి ఏమిచ్చిండు 118లో? వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ భూమి ఇలా ప్రభుత్వం ఇచ్చిన పుక్కడ భూమి కనుక మారిస్తే పుక్కడ భూమిలో కట్టుకునే ఇల్లు అమ్ముకోగలరా సార్ చెప్పండి? అంటే ఎన్ని ఉన్నాయి ఇవన్నీ. అనేక దుర్మార్గాలకు కారణం ప్రభుత్వాలు తప్ప ఇంకోటి కాదు సుమా. కొట్లాటలు కాదు సుమా, ప్రజలు కాదు సుమా. ఇవాళ వాళ్ళకు రావాలి బుద్ధి, వాళ్ళ మీద ఫైట్ చేయాల్సిన అక్కడ ఉండేది. తప్పకుండా చేస్తే తెలంగాణ ఎప్పుడు నిద్రపోయే తెలంగాణ కాదు, చేతులు కట్టుకునే తెలంగాణ కాదు. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఐక్యమవుతుంది, మళ్ళీ ముందుకు పోతుంది. అనేకం నేను చట్టసభలో పనిచేసినాడు. నాకు తెలుసు చట్టం దేవుడు చేయడు, చట్టం ప్రభుత్వాలు చేస్తాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేస్తాయి. ఆ చట్టాలు ప్రజల కోసం చేయబడతాయి, ప్రజల అవసరాల కోసం చేయబడతాయి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయబడతాయి తప్ప ప్రభుత్వాలు ప్రజల సమస్యలు జట్లం చేయడం కోసం ప్రభుత్వాలు ఏర్పడవు. గది నేను నేర్చుకున్నా. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా అది చక్కగా చేస్తలేవు. ఆ చక్కగా లేకపోయినా కూడా అమలు చేయడం ఎక్కడిలో లోపం ఉంది కాబట్టి, నిజాయితీ లేదు కాబట్టి, చిత్తశుద్ధి లేదు కాబట్టి, పేదలంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు కాబట్టి దుర్మార్గంగా చిల్లరగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇవాళ మనందరం పార్టీలు ఏమైనా కావచ్చు కానీ రాజకీయాలు ఉంటాం పోతాం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు కొనుక్కున్నాను కానీ మొదలుపెట్టి ఇల్లు కొనుక్కున్నాను కానీ మొదలుపెట్టి పంట పొలాల్లో ఉన్న వాళ్ళకు ఇలా సుఖం లేకుండా పోయింది. కాబట్టి ఆ సుఖాన్ని ప్రసాదించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా అని చెప్పి వాళ్ళు ఈ సభ పెట్టిండ్రు. చేయని పక్షంలో ఏం జరగదు తప్పకుండా జరుగుతుందని చెప్పి నమస్కారం. చిన్న సూచన. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ ప్రభుత్వం మీద కాకపోతే అధికారుల మీదనా? కాదు కదా, ప్రభుత్వమే ఈ మార్పులు చేయాలని చెప్పిన చాలా నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టిన. ఈ నిర్దిష్టమైన ప్రతిపాదనలు ముందు మనం రిక్వెస్ట్ చేయవలసింది గవర్నమెంట్తో. ఆ మాట కూడా అంటున్నా నేను చీఫ్ మినిస్టర్కు అరే నేను నా భాష నన్ను చెప్పని మాట్లాడు. ఇవి ఈ నిర్దిష్టమైన ప్రతిపాదనలతో పోతే ఆ ప్రతిపాదనలను సాధించుకోవటంకి ఎక్కడి దాకా ప్రయాణం చేయవలసి వస్తుంది అనేది ఆ తర్వాత మాట. ముందైతే నిర్దిష్టమైన ప్రతిపాదనలతో మనం పోవలసి ఉంటుంది. ఆ పోవటానికి సంసిద్ధం కావాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఈ సంస్కరణలో అవసరము అనేది అందరం పూనుకుంటే బాగుతాయా? ఆ పూనుకోకపోవటం వల్ల వస్తున్న సమస్యలు ఇవి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.